చందమామ వీడియోస్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు వీడియో ఏమంటే, మా ఇంటికి వస్తూ ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు అనేవాళ్ళు మన ఇరుగు పొరుగులో కొంతమందిని మనం చూస్తూ ఉంటాం. ఒక్కొక్కరి మనస్తత్వం ఒకలా ఉంటుంది. అది వేరే విషయం అనుకోండి. సరే, ఈ విషయం పక్కన పెడదాం. నా చిన్నతనంలో నాకు తెలిసి నేను చూసినంత వరకు ఇంటికి చుట్టాలు వస్తున్నారు అంటే ఆ ఇంట్లో పండగ సందడి కనిపించేది. ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు తగ్గేదేలే అన్నట్టు ఉండేవి మర్యాదలు. గారెలు, నాటుకోడి కూర, పరమాన్నం తప్పనిసరి. కష్టసుఖాల గురించి, మంచి చెడులు అన్ని విషయాలు, అంటే బంధువులు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకు మర్యాదలు చేసి వాళ్ళు భోజనాలు అవి అయిన తర్వాత వాళ్ళ కష్టసుఖాల గురించి, మంచి చెడులు అన్ని విషయాలు మాట్లాడుకునేవారు. అప్పటి ఆప్యాయత, అనుబంధాలు అలా ఉండేవి. కానీ ఇప్పుడు అలాంటి ఆప్యాయతలు అనేవి అడుగంటిపోయాయి. అనుబంధాలు కనుమరుగైపోయాయి. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, అందరూ కాదు, కొంతమందిని నేను చూశాను. ఇంటికి బంధువులు వస్తున్నారు అంటే చాలు, బంధువు అంటే దయ్యంలా ఫీల్ అయిపోతున్నారు. ఇంటికి బంధువులు వస్తున్నారంటే భయపడిపోతున్నారన్నమాట. అందరు కాదండి, కొంతమంది. నాకు ఎదురైన విషయం చెప్తున్నాను. అంటే అందరూ ఉంటారని, అలాంటి వాళ్ళు ఉంటారని నేను అనను. కానీ ఇలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. నేను అప్పుడు నాకు యాక్సిడెంట్ కాలేదు, నేను బాగానే ఉన్నాను. మా బంధువుల్లో ఒకరింటికి వెళ్ళాను. వాళ్ళ పేరు చెప్పాను అనుకోండి, మళ్ళీ తేడాలు వస్తాయి. వాళ్ళ పేరు చెప్పను. ఆ ఊర్లోనే వేరే బంధువు ఉన్నాడు. వాడు కారు తెచ్చి నన్ను వాళ్ళ ఇంటికి వెళ్దాం రమ్మన్నాడు. సరే, నాకు వెళ్ళాలని లేదు, కానీ వాడు వదిలేలా లేడు. సరే, వాడి మాట కాదనలేక నేను వెళ్ళాను. నన్ను ఇంట్లో దింపి నాకు మర్యాదలు చేయమని వాడు ఆఫీస్కి వెళ్ళిపోయాడు. వాళ్ళ భార్యకి పురమాయించాడు, నాకు మర్యాదలు చేయమని చెప్పేసి వాడు ఆఫీస్కి వెళ్ళిపోయాడు. త్వరగా వచ్చేస్తానని చెప్పి వాడు ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సరే, వాళ్ళ ఆవిడ ఏం చేసింది, ప్లేట్లో పిల్లలు తిన్నంత అన్నం, దానిలోకి దొండకాయ కూర లెక్క పెడితే 4-5 ముక్కలు అంతే, కొంచెం పండు మిరపకాయ పచ్చడి, అంటే కొంచెం అన్నమాట, వేసి ఆ ప్లేట్ నా ముందు పెట్టి వేరే రూమ్లోకి వెళ్ళిపోయింది. నా దగ్గరకు వచ్చి ఏం కావాలి అని అడక్కపోగా, నా దగ్గరకు రాకపోగా, నేను చేయి కడుక్కున్న తర్వాత వచ్చి, అక్క చేయి కడిగేసుకున్నావా అయ్యో అంటుంది. మహానటి అవార్డు ఇవ్వచ్చు అనమాట. ఆవిడ నాతో మాట్లాడిన అసలు అది ఏమంటారు దాన్ని, ఆ హావభావాలు అలా ఉన్నాయన్నమాట. నాకైతే ఆవిడ ఆ మాట అనగానే నాకైతే కేకలిచ్చి మొహాన ఉమ్మేయాలనిపించింది. ఆ అమ్మాయి నాకు కడుపు నిండా అన్నం పెట్టలేదు అని కాదు, అది పెద్ద అవమానంగా నేను చాలా ఫీల్ అయ్యాను. దయచేసి ఇలాంటి మర్యాద తెలియని అమ్మాయిలకి చెప్తున్నా, మెతుకుపోతే బ్రతుకుపోద్ది అనేది పక్కన పెట్టి అతిథి దేవోభవ అనే సూక్తిని ఆచరించండి. ఎవ్వరూ కూడు లేక పెట్టమని రారు, భోజనం కోసమే ఎవ్వరూ రారు. వాళ్ళకి ఏ పనుల మీదో లేదు, ఏ అవసరాలు ఉంటాయో, వాళ్ళకి ఏ అవసరం మీద వస్తారో, ఏదో అనుకోని పరిస్థితుల్లో రావాల్సి వచ్చిందే అనుకోండి మన ఇంటికి. అలా వచ్చినప్పుడు ఇంటికి వచ్చిన అతిథికి నగలు, నట్ర, డబ్బు, దశకం
ఏమీ ఇవ్వాల్సిన పని లేదు. మంచిగా మాట్లాడి కడుపు నిండా భోజనం పెట్టండి చాలు. మీరు ఎంత సంపాదించినా ఇక్కడ ఏది శాశ్వతం కాదు. హరిశ్చంద్ర పద్యం ఉంది చూడండి. ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి, కన్నుల్ నోర్చిన మందభాగ్యుడు ఒక్కడు ఒక్కడు ఒకడైనను లేచిరాడు అని హరిశ్చంద్రుడు చెప్పిన సామెతగా ఇక్కడ మనం రేపు పోయేటప్పుడు నెత్తిన పెట్టుకుని పోయేది ఏమీ లేదు. మంచి మానవత్వం. ఇక్కడ మనకి ఏది శాశ్వతం కాదని తెలుసుకోండి. మంచి మానవత్వం అంతే. ఇంటికి వచ్చిన అతిథిని గనక ఆకలితో పంపిస్తే శాపం తగులుతుంది, గుర్తుపెట్టుకోండి. అంటే అందరు కాదండి, కొంతమంది చాలా బాగా అసలు మంచిగా రిసీవ్ చేసుకుంటారు, చాలా బాగా చూసుకుంటారు, చాలా సంతోషంగా పంపిస్తారు ఇంటికి వచ్చిన అతిథిని. కానీ కొంతమంది పిసినారుల గురించి అనమాట నేను ఈ వీడియో చేసింది. దయచేసి ఎవరైనా సరే, ఒక అతిథులనే కాదు, అందరితో మంచిగా ఉండండి, మంచిని పెంచుకోండి, చెడుని తుంచేయండి. అదండి ఈరోజు వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.